హాయ్ ఫ్రెండ్స్, కనుమ పండుగ అంటే కక్క ముక్క గారి చెక్క ఇవన్నీ ఉండాలి కదా. మాకైతే కనుమ పండుగ రోజు నాన్ వెజ్ చేసుకొని గారెలు వండుకొని పెద్దలకు పెట్టుకొని తింటారండి. అందుకని మేము గారెలు పిండి రుబ్బేసుకొని గారెలు కూడా వేసేసుకుంటున్నాము. ఫస్ట్ టైం ఇలా పొయ్యి మీద నేను చేయటం ఫస్ట్ టైం అండి. గారెలు వేయటం ఎప్పుడు గ్యాస్ మీద వేస్తాను. ఫస్ట్ టైం ఇలా పొయ్యి మీద వేస్తున్నాం అనమాట. పక్కనుంది మా అమ్మ. ఆల్రెడీ మీకు తెలిసే ఉండిద్ది కదా, నా వీడియోలు చూసే వాళ్ళకి తెలుసు. ఆవిడ మా అమ్మ గారెలు తీస్తుంది. ఆ అమ్మాయి ఏమో మా అక్క, ఈవిడ మా అత్త, వీడు మా బావ. మా బావ వాళ్ళ వైఫ్ అమ్మాయి గారెలు తీసేది. నేను వేస్తుంటే తను తీస్తుంది. పండక్కి అందరూ మా ఇంటికి వచ్చారండి. మా అత్త వాళ్ళు, మా మామయ్య వాళ్ళు, మా బావ వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు అందరూ మా ఇంటికి వచ్చారు పండక్కి. అందుకని కొంచెం వంట ఎక్కువగా ఉండిద్ది కదా, అందుకని అన్ని పొయ్యి మీద చేసేసుకుంటున్నాము. ఇలా కాలిపోయినవి ఇంక తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత వెంటనే ఆ పొయ్యి మీదకి మళ్ళీ ఇది పెట్టేసాము బిర్యానీకి. ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు. మా అత్తేమో కొత్తిమీర అంటే దాంట్లోకి ఏమేమి కావాలో అవన్నీ అందిస్తుంది. కోళ్ళు కూడా రెడీ చేసేసారు. వీటిలో కావాల్సిన సరుకులన్నీ తెచ్చి పెట్టేసుకున్నాం. ఈయన మా మామయ్య, అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు. అక్కడ ఎల్లో షర్ట్ ఏమో మా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళ కొడుకు. ఇక్కడ చూడండి మా అమ్మమ్మ, మా బావ వాళ్ళ అమ్మాయి, చిన్న అమ్మాయి డిజైన్ ఏదో పెడుతుంది. డిజైనర్ అయ్యిద్దంట మెహందీ పెట్టడానికి పెద్ద అయినాక. బయట వాటన్నిటిని వండుకోవటానికి పైన అటక మీద ఉన్న బూజు పట్టిన సామాను మొత్తం కింద దించేసాము. దాంట్లో కావాల్సిన మసాలా సరుకులు, ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా అన్నీ రెడీ చేసేసుకున్నాము. ఇంకా బియ్యం కూడా కొలిచేసుకున్నాము. బాస్మతి బియ్యం ఈ గిన్నెతోటి కొలతకి ఈ గిన్నె పెట్టేసుకున్నాము. చాలామంది ఉన్నారు కాబట్టి ఎక్కువగా వండుకుంటున్నాం. నేనే చేస్తున్నాను అన్నమాట ఈరోజు బిర్యానీ. ఎందుకంటే నేర్చుకోవాలని చెప్పేసి బిర్యానీ ఎలా చేయాలో మా మామయ్య బాగా చేస్తాడు. దగ్గరుండి ఆయన నాకు నేర్పిస్తున్నాడు. ఆయన వంటలు చేస్తాడనమాట. పెళ్ళిళ్ళకి అలా ఫంక్షన్లకి ఇదివరకు వంటలు చేసేవాళ్ళు. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా నాకు కూడా నేర్పిస్తున్నాడు. ఎవరైనా ఫస్ట్ టైం కొంచెం కొంచెం వండి నేర్చుకుంటారు. నేను మాత్రం ఒకేసారి గంగాళం లేదు నేర్చేసుకుంటున్నాను. ఇందాక బిర్యానీ ఆకేసాం కదా, ఇప్పుడు దాంట్లోకి యాలక్కాయలు, లవంగాలు, చెక్క, మొక్క, అదేదో పువ్వు, జాపత్రి, జాంకాయ అన్నీ వేసేస్తున్నాను. అన్నీ వేసేసి కాసేపు మళ్ళీ వాటిని మరగనివ్వాలి నూనెలో. తర్వాత అవన్నీ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పొగ అండి బాబు, ఒకటే పొగ. ఆ పొగ కూడా నేను ఎటు తిరిగితే అటే వచ్చి ఉంటుంది. కళ్ళల్లోంచి ముక్కుల్లోంచి నీళ్ళు కారిపోతుంది ఈ పొగకి. మా మామయ్య పక్క నుండి చెప్తుంటే నేనేమో దగ్గరుండి చేస్తున్నాను. మా అత్తేమో చెక్కని, అది లవంగం చెక్క ఉండిద్ది కదా, దాన్ని రోట్లో వేసి పొడి చేస్తుంది అనమాట బిర్యానీలో వేయటానికి. అది వేస్తే కొంచెం కలరను ఘాటు కూడా వచ్చిద్దంట, ఫ్లేవర్ వచ్చిద్దని చెప్పేసి దాన్ని దంచిస్తున్నాడు రోట్లో. మామూలుగా అయితే మిక్సీ పట్టచ్చు, కానీ మా మామయ్య దాన్ని రోట్లోనే దంచమని చెప్పాడు. ఇదిగోండి ఇలా అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి కోసేసేసుకుంటున్నాను చీలికలుగా. చాలా కలర్ఫుల్గా ఉంది కదా అన్నీ. తర్వాత అవన్నీ బాగా వేపేసుకోవాలి. కాసేపు వేపుకున్న తర్వాత మనం దాంట్లో వాటర్ పోసేసుకుందాం. ఈ పొగలో ఉండడం నా వల్ల కాదని చెప్పేసి కాసేపు పక్కన కూర్చుందామని నేను పక్కకి వెళ్ళిపోయానండి. అవి అంతలోకి ఏగుతాయి కదా, అందుకనే కాసేపు పక్కకి వెళ్ళిపోయాను. మళ్ళీ అడుగంటిపోయిద్దామని చెప్పేసి వచ్చాను. ఇంకా కింద కూర్చొని
వేపుకుంటూ ఉంటామే. కానీ పండగలప్పుడు ఇలా చుట్టాలందరూ ఇళ్ళల్లోకి వచ్చి చాలా బాగుండిద్ది. మేము ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటామండి. పండుగలు అందరం కలిసి ఒకే దగ్గర చేసుకుంటాము. మా మామయ్య వాళ్ళందరం కలిసి నాకు ముగ్గురు మామయ్యలు, పెద్ద మామయ్య చనిపోయారు. అసలు ఆయన ఉంటే ఇంకా బాగా జరిగిద్ది. మా ఫెస్టివల్స్ అన్నీ బాగా జరుగుతాయి, ఫంక్షన్స్ కానీ. ఇంకా ఆయన చనిపోయారు. ఈయనేమో లాస్ట్ మామయ్య అనమాట. మధ్యలో ఇంకో మామయ్య ఉన్నాడు, కావల్లో ఉంటాడు ఆయన. ఇంక ఈ పొగ పీల్చడం నా వల్ల కాదండి, కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి. ఇంక టవల్ తెచ్చేసుకున్నాను తుడుచుకోవడానికి. ఇంకా కారుతూ ఉంటే నేను తుడుచుకుంటా ఉంటున్నాను. ఈ ఫోటోలో ఉంది మా తాతయ్య అండి, మా అమ్మ వాళ్ళ నాన్న. 2004లోనే చనిపోయారు అతను. ఇంక ఇప్పుడు డాల్డా వేసేస్తున్నాను. ఫస్ట్ నూనెలో వేపుకున్నాం కదండి, మళ్ళీ డాల్డా వేయాలంట. ఇంక డాల్డా వేపిస్తున్నారు. డాల్డా వేసేస్తున్నాను. అది కొంచెం కరిగిందాక మా అత్తేమో ఇందాకలా చెక్కని పొడి చేస్తుంది కదా, దాన్ని అంతా తీసేసి వేసేస్తుంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకుంటున్నాము. లాస్ట్లో కూడా వేసుకుంటాము, కాకపోతే ఇప్పుడు వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా బిర్యానీలో వచ్చిందని చెప్పేసి ఇప్పుడు కూడా వేసేసుకుంటున్నాము. కలర్ఫుల్గా అయితే బాగుంది, గ్రీన్గా. పొయ్యి సెగ ఎక్కువయ్యేసరికి అడుగు అంటిపోతుందండి. అందుకనే గంటితోటి బాగా గీరేస్తున్నాను. టమాటాలు కూడా వేసేసుకున్నాము. టమాటా కూడా కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇంక ఇప్పుడే బాగా మగ్గిపోయినాయి అండి, అందుకనే ఎసురు పోసేస్తున్నాము నీళ్ళు. ఆ గిన్నెతో ఒక గిన్నెకి గిన్నెన్నర నీళ్ళు, గ్లాస్ అయితే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు అంట. నాకు ఆ విషయం తెలియదు. నేను మామూలుగా వైట్ రైస్ అయితే గ్లాసు బియ్యం వేస్తే 2 గ్లాసులు నీళ్ళు పోస్తాను. అలాగే ఆ గిన్నెతో బియ్యం వేసాం కాబట్టి 2 గిన్నెలు నీళ్ళు పోయాలేమో అని అనుకున్నాను. కాదంట. ఇదేమో టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసేసాము. ఉప్పు కూడా ఒక గుప్పిడి తీసేసి వేసేసాను. మా అత్త వద్దు అంటుంది, మా ఏ అంటున్నాడు. ఒక గుప్పిడి తీసేసేసాను ఉప్పు. మళ్ళీ ఆ ఉప్పు అంతా కరగాలని చెప్పేసి నేను గంట పెట్టి తిప్పుతున్నాను. తిప్పాల్సిన అవసరం లేదంట, ఉప్పు వాటర్లో కరిగిపోయిద్దంట అది. ఇదిగోండి, ఇంకా ఎసురు మరిగిపోతుంది. టుప్ అని చెప్పేసి బొడగలుగా వచ్చేస్తుంది. ఇంక ఇలా బాగా ఎసురు కరిగిపోయిన తర్వాత, అంటే మరిగిపోయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని కొంచెం వడగట్టేసుకొని, ఇదిగోండి ఇలాగా చిల్లులు గిన్నెలు వేసేసి కొంచెం నీరంతా మరి ఎక్కువ రాకుండా ఉండిద్దని చెప్పేసి ఆ బియ్యాన్ని వేసేస్తున్నాము. వేసేటప్పుడు ఏంటంటే గరిటెతోటి అది ఒకే దగ్గర పడకుండా తిప్పుతూ ఉన్నాను.
అంతే ఇంకా అయిపోయింది బిర్యానీ. కాసేపు ఆగిన తర్వాత ఇలా దించేసుకొని ప్లేట్ మీద కొన్ని బొగ్గులు పోసేసాం. బొగ్గులు కదండి, నిప్పులు పోసేసిన తర్వాత అదిగోండి బిర్యానీ ఇలా వచ్చింది. తర్వాత పుదీనా కొత్తిమీర అన్నీ వేసేస్తాను. తర్వాత చికెన్ కోసం ఇది పెట్టేసాం అన్నమాట. చికెన్ ఎలాగో అందరికీ చేయటం వచ్చు కాబట్టి డైరెక్ట్గా చూపించేస్తున్నాను. నాటుకోళ్ళు ముందుగా మాంసం వేపుకుంటున్నాము, ఎందుకంటే నాటుకోడి మాంసం చాలా గట్టిగా ఉండిద్ది. అందుకని కొబ్బరి చెప్పు వేసామన్నమాట. కొబ్బరి చెప్పు వేస్తే అంటే మెత్తగా అడిగిద్దంట చికెను. అందుకని కొబ్బరి చెప్పు వేసి వండుకున్నాము. వండిందంతా ఇలా అందరం కూర్చొని చక్కగా హ్యాపీగా మాటలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా భోంచేసేసాము అందరం కూర్చొని. ప్రతి పండగ అంటే ప్రతి సంవత్సరం సంక్రాంతికి మాత్రం ఎక్కడున్నా సరే అందరం ఒక దగ్గర జాయిన్ అవుతాము. జాయిన్ అయ్యి అందరం ఇలాగే హ్యాపీగా నవ్వుకుంటూ సరదాగా గడిపేస్తాము. తర్వాత తినేసిన తర్వాత తిన్నదంతా కొంచెం అరగాలి కదా, అందుకని గాలిపటాలు తీసుకొని పొలాల్లోకి వెళ్ళిపోతున్నాం గాలిపటాలు ఎగరేయడానికి. మా బుడ్డోడు కూడా గాలిపటం ఎగరేస్తానని చెప్పేసి గాలిపటం తీసేసుకున్నాడు. అక్కడ వెళ్తున్నారు చూడు అటు బా. గాలిపటాలు 2024 గాలిపటాలు. అయ్యా దానిగా తాకు ఊడిపోయింది. ఎంత పొడుగు పెట్టుకుందో చూడు. అందరూ బాగానే పడుతున్నారు. చెవులో బాబాకండి చించేశాడు అది ఎగిరిపోయింది. పువ్వులు కూడా వెళ్ళిపోయాయి ఇక పై యోస్త్రి పూలు అయ్యే. పడిపోయింది. ఇక్కడ మేము గాలిపటాలు ఎగరేస్తుంటే అక్కడ పాటలు పాడేస్తున్నారు, అందుకని అక్కడికి వెళ్ళిపోయాను. రండి బ్రతుకే హాయిగా ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలే పలికే కోయిలా బ్రతుకే హాయిగా ఆకాశం మంచులు దాటే ఆవేశం నా గీతం అందులోని ప్రతి అక్షరం అందమైన నక్షత్రం ఆ గీతం పలికిన నా జీవితమే సంగీతం సంగమించు ప్రళయంలో ఉదయరాగ సింధూరం ప్రేమికారా. ఈవిడ మా నాన్న వాళ్ళ అక్క. కౌశల్య నుదుటుల కస్తూరి శిలకం ఇప్పుడు నేను కూడా పాడుతున్నాను, నా గాత్రాన్ని విని పారిపోకండి. చక్కనమ్మ కనకదుర్గా ఎక్కడున్నావో కృష్ణవేణి తీరమందున వెలసి
వెలసి ఉన్నావా చక్కనమ్మ కనకదుర్గా ఎక్కడున్నావో కృష్ణవేణి తీరమందున వెలసి ఉన్నావా వెలసి ఉన్నావా వార వారము శుక్రవారము నీకు పూజలు చేతుమమ్మా వార వారము శుక్రవారము నీకు పూజలు చేతుమమ్మా ఆదుకోవా ధరించవా ఆదుకోవా ధరించవా కరుణ చూపమ్మా కనికరించమ్మా చక్కనమ్మ కనకదుర్గా ఎక్కడున్నావో కృష్ణవేణి తీరమందున వెలసి ఉన్నావా నిలసి ఉన్నావా. ఇక్కడ కుర్రవాళ్ళు హడావిడిగా ఉన్నారు, గెటప్ వేసుకుంటున్నారు. ఇందాక పాట పాడింది వాళ్ళ చిన్న అబ్బాయి, అంటే మా నాన్న వాళ్ళ అక్క కొడుకు. వీడేమో మా నాన్న వాళ్ళ చెల్లి కొడుకు. ఇదిగో ఇక్కడ రాక్షసుడి గెటప్ వేసుకుంటున్నాడే మా బాబాయ్. అంతేనండి, పల్లెటూరులో ప్రతి ఒక్కరిని వరుసలు పెట్టే పిలుస్తాము. బాబాయ్, మామయ్య, అత్త, పిన్ని, పెద్దమ్మ అందరినీ వరుసలు పెట్టి పిలుచుకుంటూ ఉంటాము. అంతా మా వాళ్ళేనండి, సరదాకి ప్రతి పండగకి ఇలా వేస్తూ ఉంటారు. మళ్ళీ పండగ అయిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు ముందుకు పోతారు. మా ఇంటికి కూడా వచ్చేసారు. సో ఈ ఇయర్ సంక్రాంతి ఇలా జరిగిపోయిందండి. చాలా హ్యాపీగా 3 రోజులు కూడా అందరం కలిసి చాలా హ్యాపీగా చేసుకున్నాము. మీ సంక్రాంతి ఎలా జరిగిందో నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. మేము ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటామండి. ఇలాగే వేషాలు వేస్తారు, ఇంటింటికి తిరుగుతారు, డ్యాన్స్లు వేస్తారు, వండిన పప్పులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అడుగుతారు. కానీ ఎవ్వరు అసలు షైగా ఫీల్ అవ్వరండి. ఇలా వేస్తున్నామే, మనం ఇలా జాబ్ చేసి ఇలాంటి వేషాలు వేస్తున్నామే అని చెప్పేసి ఎవ్వరు షైగా ఫీల్ అవ్వరు. ఎందుకంటే పండుగ రోజే కదండి అందరం సంతోషంగా ఉండేది. తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. అందుకని పండుగ పూటన అందరం సంతోషంగా ఇలా చేసుకుంటాము. సరే అయితే ఇంకుంటాను. బాయ్ ఫ్రెండ్స్. చెప్పడం మర్చిపోయానండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే అయితే ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.